హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ 11th January 2021 షిఫ్ట్ 1లో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇవి నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్. ఇందులో మొట్టమొదటి క్వశ్చన్, హూ వాజ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ బియరర్ ఇన్ ద 2018 ఏషియన్ గేమ్స్? ఎవరండి? నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా ఇక్కడ ఫ్లాగ్ బియరర్. మరి ఈ 2018 ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే ఇవి ఇండోనేషియా క్యాపిటల్ అయినటువంటి జకర్తాలో జరిగాయి. జకర్తాలో జరిగాయండి. 2018లో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగాయి. మరి ఇక్కడ ఫ్లాగ్ బేరర్ ఇన్ ద ఓపెనింగ్ సెరమనీ. అయితే మరి క్లోజింగ్ సెరమనీలో అంటే ఆట ముగిసేటప్పుడు ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరంటే రాణి రాంపాల్ అండి. రాణి రాంపాల్. మరి ఈ రాణి రాంపాల్ ఈమె ఏ క్రీడకు చెందినటువంటి ఆమె అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈమె రాణి రాంపాల్ వచ్చేసి హాకీ క్రీడాకారిణి. మరి అలానే నీరజ్ చోప్రా. మరి నీరజ్ చోప్రా ఇతను వచ్చేసి జువెనైల్ త్రో, జెవెలిన్ త్రో, ఇతను ఈ క్రీడకు చెందినటువంటి వాడు. మరి అయితే ఇక్కడ ఎన్ని గెలుచుకుంది ఇండియా అంటే, సో ఇందులో ఈ ఏషియన్ గేమ్స్ 2018లో 15 గోల్డ్, 24 సిల్వరు, 30 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు? హూ ఓన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ ట్రోఫీ? సో ఆస్ట్రేలియా ఓపెన్ 2020 ఉమెన్స్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? సోఫియా కెనిన్ అండి. ఎవరు? సోఫియా కెనిన్. నెక్స్ట్ వన్, హూ వాజ్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్? యాక్చువల్ ఇక్కడ కొంతమంది 1957 అని పెడుతున్నారు. మనకు అడిగినది ఇండియన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. ఇండియన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. మరి ఇండియన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆగస్టు 1948 అండి. మరి ఇది 1957 ఏంటి అంటే ఐఏఈఏ. ఐఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వాడు అడిగినది ఇండియన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది ఆప్షన్స్లో కూడా ఇవ్వడం లేదు ఎగ్జామ్లో వాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ హ్యాజ్ సిరాజుద్దౌలా ఫాట్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ? మరి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 జూన్ 23వ తేదీన జరిగింది ప్లాసీ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ఇంపీరియల్ బ్యాంక్ చేంజెస్ ఇట్స్ నేమ్ యాజ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైంది అంటే 1955లో అండి. సో అంటే ఈ ఎస్బీఐ నేషనలైజ్డ్ అయినది ఇదే సంవత్సరంలోనే అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా యొక్క అన్అకాడమిక్ క్లాసెస్లో కూడా మీకు ఈ క్వశ్చన్స్లో ఈ ప్లాసీ యుద్ధం చెప్పాను, అలానే ఈ ఎస్బీఐ నేషనలైజ్డ్ చెప్పాను, అలానే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి ఇది కూడా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫ్రీ లైవ్ క్లాసెస్లో అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో చెప్పానండి. ఆ లింక్స్ కూడా మీకు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో డైలీ నా యొక్క ఫ్రీ క్లాసెస్ని చూడొచ్చు. ఆ ఫ్రీ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని కింద మీకు లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్లో మీరు చూడొచ్చండి. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మీకు డైలీ 2 ఫ్రీ స్పెషల్ క్లాసెస్ని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి అలానే ఎస్ఐఎఫ్ పోలీస్ ఎగ్జామ్స్కి డైలీ 2 లైవ్ క్లాసెస్ ఉంటాయి. వాటిని మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇక్కడ ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ అని ఇచ్చారు, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. చూడండి, ఇవి మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇవన్నీ కూడా. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే సిఆర్ఆర్ అంటే, అలానే ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి అబ్రివేషన్స్. ఇంకా అలానే ఆర్టీజీఎస్ ఇంపార్టెంట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంటు, నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్వి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. చూడండి, లాస్ట్ ఈ 11th ఎగ్జామ్ కన్నా ముందు ఐ థింక్ ఒక 2-3 days బ్యాక్ నేపాల్ ప్రెసిడెంట్ ఎవరని అడిగారు. ఇప్పుడు నేపాల్ పిఎం ఎవరని అడుగుతున్నారు. సో నేపాల్ పిఎం ఇస్
కేపీ శర్మ ఓలీ. సో నేపాల్ పిఎం అండి. మరి నేపాల్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఇది కూడా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఈ 2021లో అడిగినటువంటి క్వశ్చన్. విద్యాదేవి భండారి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో నేను చెప్పినటువంటి క్లాసెస్ నుంచే దాదాపు 50% ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది కూడా నా క్లాసెస్లో, నా అకాడమిక్ క్లాసెస్లో చెప్పినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ సిఏబి. సిఏబి అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఏర్పాటయ్యాయి. నెక్స్ట్, వాట్ ఈజ్ బ్లడ్? సో బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ అంటారు. అలానే దీన్ని ద్రవరూప కణజాలము, తెలుగులో అయితే దీన్ని కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలము అంటారు. సంయోజక కణజాలం, ఇంకా ద్రవరూప కణజాలం అని కూడా అంటారు. మరి వేర్ ఈజ్ సాంచి స్తూపా సిచ్యువేటెడ్? ఇది కూడా మీకు ఈ రెండు కూడా నా యొక్క క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటివండి మన అకాడమీ లెర్నింగ్ యాప్లో. మరి సాంచి స్తూప ఎక్కడ ఉన్నాయి? ఇది మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పినటువంటిదండి. సాంచి స్తూప ఇవి భోపాల్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ది మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఉన్నాయండి సాంచి స్తూపాస్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, విచ్ మౌంటైన్ ఈజ్ నోన్ యాజ్ బ్లూ మౌంటైన్? సో నీలగిరి మౌంటైన్స్ని బ్లూ మౌంటైన్స్ అని కూడా అంటారు, నీలి పర్వతాలని. ఇది కూడా మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి క్వశ్చనే. సో ఆ దాదాపు ఇందాక చెప్పాక 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేసి. సో ఎవ్రీ డే జరిగినటువంటి క్లాసెస్లో, ఎవ్రీ డే జరిగినటువంటి ఎగ్జామ్లో 50% ఆఫ్ ది క్వశ్చన్స్ నా క్లాసెస్ నుంచి వస్తున్నాయండి, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్, సబ్సిడరీ అలియన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారు. సో మరి ఇది మనకు స్టూడెంట్స్ వంటి దాని ప్రకారం కాబట్టి లార్డ్ వెల్లస్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కంప్యూటర్ విచ్ చిప్ కౌంట్స్ అర్థమెటిక్ అండ్ లాజికల్? సో మైక్రో ప్రాసెసర్ అండి. సో మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్ వన్, ఈ షాపింగ్ వెబ్సైట్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద స్వతంత్ర పార్టీ ఇన్ 1957? ఎవరంటే సి రాజగోపాలాచారి. మరి కొందరేమో ఈ క్వశ్చన్ అడిగారని ఇచ్చారని, కొంతమంది ఏమో ఫస్ట్ భారతరత్న ఎవరు తీసుకున్నారని ఇచ్చారండి. ఫస్ట్ భారతరత్న ఇచ్చింది 1954లో ఇచ్చారండి. ముగ్గురికి ఇచ్చారు. ఎవరెవరు? రాజగోపాలాచారికి, సర్వేపల్లి రాధాకృష్ణన్కి, అండ్ వన్ మోర్ మెంబర్ ఈస్ సివి రామన్కి. సో వీళ్ళు ముగ్గురికి ఇచ్చారు భారతరత్న. కాబట్టి మనకి ఈ విధంగా క్వశ్చన్ అడిగారు, ఏ విధంగా క్వశ్చన్ అడిగారండి. సో లర్నర్స్ రెండు విధాలుగా కూడా క్వశ్చన్స్ పెట్టారండి, మన యొక్క వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు ఈ విధంగా. సో మరైతే రాజగోపాలాచారికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, మరి ఆర్టికల్ 263కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారండి. సో ఆర్టికల్ 263 అనేది దేనికి సంబంధించింది? ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు an interstate council. ఇది ఆర్టికల్ 263. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ ల్యాంప్ ఏ ప్రిన్సిపల్ పైన పనిచేస్తుందని ఇచ్చారు. సో క్యాపిలారిటీ ప్రిన్సిపల్ పైన పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, మై మదర్ అట్ 66 అనే ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరు అడిగారండి. ఎవరంటే కమలా దాస్. నెక్స్ట్ వన్, ఫౌండర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్ ఫౌండర్ ఎవరు అంటే మార్షల్ అండి. నెక్స్ట్ వన్, మోడర్న్ జనరేటర్ వర్క్స్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? సో మోడర్న్ జనరేటర్ ఏ ప్రిన్సిపల్ పైన పనిచేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ పైన అనే సూత్రం పైన పనిచేస్తుంది. అలానే వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఇచ్చారు. సో వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఈజ్ 4 అండి. అలానే నేషనల్ వాటర్వే 2 గురించి అడిగారు. మరి నేషనల్ వాటర్వే 2 ఏది అంటే ఎంత ఉందంటే ఇది 891 కిలోమీటర్స్ ఉందండి. నేషనల్ వాటర్వే 2 ఏదంటే ఇది బ్రహ్మపుత్ర రివర్లో ఉంది. బ్రహ్మపుత్ర రివర్. సో ఏదంటే ఇది సాదియా టు దుబ్రీ స్ట్రెచ్. ఇదండి. సో ఇది 1988లో డిక్లేర్ చేశారు నేషనల్ వాటర్వే
2గా. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంటుంది? అస్సాం. మనకు తెలుసు అస్సాం దుఃఖదాయని, సారా ఆఫ్ అస్సాం ఇస్ బ్రహ్మపుత్ర. ఇది మన బ్రహ్మపుత్ర మన భారతదేశంలో 916 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మొత్తం 2900 కిలోమీటర్లు పొడవుంది. ఎక్కడి నుంచి? టిబెట్ నుంచి బంగ్లాదేశ్ వరకు. టిబెట్ నుంచి బంగ్లాదేశ్ వరకు. టిబెట్లో దీన్ని సాంగ్పో నదిని, అలానే మన భారతదేశంలో ప్రవేశించేటువంటి అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని, బంగ్లాదేశ్లో దీన్ని జమున అని పిలుస్తారు. ఓకే. మరి ఇంకోటి పద్మానది అనేది గంగా నదిని పద్మానది అని పిలుస్తారు. మరి నెక్స్ట్ క్వశ్చన్, బార్క్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో బార్క్ని ఏర్పాటు చేసినది 1954లో అండి. ఎక్కడుండేది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ఉంది ఇది, ముంబైలో. నెక్స్ట్ వన్, IAEA హెడ్ క్వార్టర్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది? వియన్నా, ఆస్ట్రియా క్యాపిటల్ అండి. వియన్నా అనేది ఆస్ట్రియా క్యాపిటల్. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎవరు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అండి. సో ఇతని పేరు పైనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు ఇస్తారు. అలానే నేషనల్ అనిమల్ ఆఫ్ నేపాల్. సో నేపాల్ యొక్క నేషనల్ అనిమల్ ఏంటి? ఆవండి, కౌ. నెక్స్ట్ వన్, ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క ఫౌండర్ ఆఫ్ మైక్రో ఎకానమిక్స్ అని కొందరు చెప్పారు. ఇంకొకరు వచ్చేసి హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ది ఎకానమిక్స్ అని అడిగారని కూడా కొంతమంది అన్నారండి. మరి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చేసి ఆడమ్ స్మిత్ అండి. ఆడమ్ స్మిత్. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అడిగారు. మరి నెక్స్ట్, యుఎన్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇంకా ఇవే కాకుండా ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది అని అడిగారండి. ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది 1930లో. ఇంకా రానాక్పూర్ టెంపుల్ ఎక్కడుంది అని అడిగారు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్లు మారాయండి అంతేను. ఓకే. సో రానాక్పూర్ టెంపుల్ ఉన్నది రాజస్థాన్లో ఉంది రానాక్పూర్ టెంపుల్. ఇంకా అలానే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫాస్టాగ్ అని ఇచ్చారు. సో టోల్ గేట్లో డైరెక్ట్గా ఫాస్టాగ్ ద్వారా పే చేయొచ్చు. సో ఈ ఫాస్టాగ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అడిగారండి? అక్షయ్ కుమార్. అలానే 2020 యుఎస్ ఓపెన్స్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ అడిగారు. ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు? నవోమి ఒసాకా. ఇంకోటి ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఈ-కామర్స్ కంపెనీ అని ఇచ్చారు. అందులో దానికి ఆన్సర్ వచ్చేసి ట్విట్టర్ అండి. ట్విట్టర్ అనేది ఆప్షన్లో ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఏ ఈ-కామర్స్ కంపెనీ. అలానే జూనాగఢ్ దేనికి ఫేమస్ అని అడిగారు? జూనాగఢ్. సో జూనాగఢ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కేసర్ మ్యాంగోకి ఫేమస్. నెక్స్ట్, ILO హెడ్ క్వార్టర్ అడిగారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జెనీవా అండి. జెనీవా ఎక్కడనేది? స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇవి RRB NTPC ఎగ్జాము 11th జనవరి షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్ని కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి లింక్స్ ద్వారా మీరు అన్అకాడమీలో నా యొక్క క్లాసెస్ని వినొచ్చు. అలానే మీరు ఆనంద్ రెడ్డి 1 అనే ఈ రెఫరల్ కోడ్ అండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఆనంద్ రెడ్డి 1 స్పేస్ ఏం ఎక్కడ ఉండదు, అన్ని క్యాపిటల్ లెటర్సే. ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేశారంటే మీరు అన్అకాడమీలో మీకు సో ఓవరాల్ 6,300 రూపీస్కే అన్లిమిటెడ్ క్లాసెస్, ఎవ్రీ సబ్జెక్ట్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. 40+ టాప్ మోస్ట్ టీచర్స్ చేత మీకు టీచింగ్ ఉంటుందండి. ఆల్ APPSC TSPSC ఎగ్జామ్స్కి
కంప్లీట్గా సిలబస్ వైజు, ఇంకా మాక్ టెస్ట్లు ఉంటాయి, లైవ్ టెస్ట్లు ఉంటాయి, లైవ్ క్విజెస్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్. సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ 6,300 రూపీస్తోనే అన్లిమిటెడ్గా పొందవచ్చండి. యూజ్ దిస్ రెఫరల్ కోడ్ 1 year వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్.